నమస్కారం. ఆర్వీఆర్ టీవీకి స్వాగతం. ప్రతి నెల ఆర్వీఆర్ టీవీలో ప్రసారమవుతున్న మాస ఫలాల కార్యక్రమాన్ని ఆదరిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మనిషి జీవితంలో జరిగే ప్రతి విషయానికి ఒక కారణం ఉంటుంది. మనం పుట్టిన జన్మ నక్షత్రం, రాశి ఆధారంగానే అనేక విషయాలు ప్రభావితం అవుతాయని జ్యోతిష శాస్త్రం చెప్తుంది. మన స్వభావం ఎలా ఉండాలి, జీవితంలో ఎలాంటి మార్గంలో ప్రయాణించాలి, ఎలాంటి అవకాశాలొస్తాయి, ఎప్పుడు జాగ్రత్త పడాలి, ఇలాంటివన్నీ కూడా జాతక విశ్లేషణ ద్వారానే తెలుస్తాయి. గ్రహస్థితులను బట్టి ప్రతి రాశివారు కొన్ని పరిహారాలు, జపాలు, హోమాలు చేసుకోవాల్సి ఉంటుంది. మనం చేసే ఉద్యోగం, వ్యాపారం, వృత్తి, ఆర్థిక పరిస్థితులు కూడా గ్రహస్థితుల ప్రభావంతో మారుతూ ఉంటాయి. అందుకే ఈ నెల మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలిపేందుకు మనతో పాటు జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. గురువు గారిని అడిగి ఎన్నో విషయాల్ని తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. గురుగారు, మనం ప్రతి నెల ఆ నెలకు సంబంధించినటువంటి రాశి ఫలాల గురించి తెలుసుకోవడం జరుగుతుంది. దాంట్లో భాగంగా అసలు మకర రాశి వాళ్ళకి ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉండబోతుంది అనేది వివరించండి. మకర రాశి వారికి షష్ఠ గురుడు, అలాగే తృతీయ శని, తృతీయ కుజుడు ఇలాంటి లక్షణాలు ఉన్నాయి. తృతీయ కుజుడు ఉండడం వలన సోదర సహకారం బాగుంటుంది. అలాగనే ఈ గురుడు యొక్క షష్ఠ స్థితి వల్ల గురుడికి ఉన్న లక్షణం ఏంటంటే తానున్న రాశికి పక్క రాశిని కూడా, అటుపక్క రాశి ఇటుపక్క రాశి కూడా తన ఆచ్ఛాదన చేస్తాడు. అలా ఆచ్ఛాదన చేయడం వలన సప్తమాన్ని కూడా ఆచ్ఛాదన చేస్తాడు కాబట్టి వివాహ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి. అలాగే కుటుంబంలో శుభకార్యాలు అనేటువంటి వాటికి, మిగిలిన శుభకార్యాలకు కూడా అవకాశాలు ఉంటాయి కొందరికి. అలాగనే అవి సక్రమంగా సాగడం కోసం మనం ఏం చేయాలి అంటే గణపతికి ప్రార్థన చేయాలి. ఆ గణపతికి చేసేటువంటి ప్రార్థన ఎలా ఉండాలి అంటే తెల్లవారుజామున క్షిప్రప్రసాదనాయ గణపతయే నమః అనేటువంటి మంత్రంతో గణపతిని ప్రార్థించాలి. ఆ విధంగా చేయడం ద్వారా ఏమవుతుందంటే పనులు తొందరగా నెరవేరుతుంటాయి. అలాగే ఈ షష్ఠంలో గురుడు ఉన్నందువల్ల ఏమవుతుంది అంటే శత్రువులు వీళ్ళని ఇబ్బంది పెడతారు. ఇబ్బంది పెట్టినా కూడా వీళ్ళ నైపుణ్యాలు పెరగడం ద్వారా అవి విజయాన్ని ఇస్తుంది. విజయం ఉంటుంది, గౌరవం ఉంటుంది, కానీ శ్రమ బాగా ఉంటుంది. అంతేకాకుండా ఆరోగ్యాన్ని కూడా వృద్ధి చేసుకోవడం కోసం మనం సమయానికి అంటే ఉదయం 9 లోపల ఆహారం తీసుకోవడం, సాయంకాలం 5 లోపల ఆహారం తీసుకోవడం, రాత్రి 9ంటికి నిద్రపోవడం ఇలాంటి చర్యలు చేస్తుండడం వలన ఆరోగ్యాన్ని మనం వృద్ధి చేసుకోవచ్చు. అలాగే ఓం క్రీం అచ్యుతానంత గోవింద అనేటువంటి మంత్రాన్ని కూడా చేసుకోవడం చాలా మంచి చేస్తుంది. అలాగే వృత్తిపరంగా మనకి ఏమవుతుంది అంటే స్థానచలన అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ స్థానచలన అవకాశాలు కూడా ఎలా కనిపిస్తున్నాయి అంటే మన యొక్క స్వాతంత్ర్యం లేకుండా వాళ్ళని వాళ్ళే చేస్తారనమాట. తద్వారా మనకు అన్ని విషయాలు కూడా అనుకూలంగా కనిపించవు. కొత్త ప్రదేశాల్లో కొంత వ్యతిరేకతలు కూడా ఉంటాయి. వాటిని దాటడం కోసం కూడా కొంత జపం చేసుకోవాలి. అలాగే వ్యాపారవేత్తలకి ఏమవుతుందంటే స్వార్థము, దాని ద్వారా తొందరపాటు, వీటితో నష్టాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాంటి ఆర్థిక లాభమునందు ఇతరులు మనని ఆశ పెట్టడం అనేటువంటి దాన్ని గమనించవచ్చు. అయితే ఈ పరిస్థితిలో మనం కొత్త ఒప్పందాలు తీసుకోవడం జరుగుతుంది. కానీ ఆ ఒప్పందాలు చేసుకునేటప్పుడు మాత్రం ఈ విషయాలను జాగ్రత్తగా ఆలోచన చేసి మనం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. వ్యవసాయదారులకి మంచి సమయంగా చెప్పచ్చు. వాళ్ళు పెట్టుబడి విషయంలో కొంత జాగ్రత్త తీసుకుని నిర్ణయాలు తీసుకున్నట్లయితే మనకి చక్కని పంటలు పండేటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంటే ముందుకు సాగేటువంటి అవకాశం ఉంటుంది. देख रहा है विनो, मुझे ये चाहिए सिद्धप्पा जी। ले लो। ठीक है, ले लेते हैं। किसी और में कोई आपत्ति? बहुत बढ़िया। सर ये सब कनेक्टेड है। क्या कनेक्शन है? निशाना लगाया तो शिकार पक्का। इस गद्दी की गरिमा इस पर बैठने वाले से होती है। हाय,
This is Rana Daggubati. दिल खुश कर दिया यार का అలాగే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. ఆ అనుకూలంగా ఉండేటువంటి ప్రయాణాలు అంటే సుమారుగా దగ్గర ప్రయాణాలు ఎక్కువ అనుకూలంగా ఉంటాయి. అవి సత్ఫలితాలను ఇవ్వడం కోసం గౌతమ అనేటువంటి నామాన్ని చేసుకోవడం మంచిది. అలాగనే వీళ్ళ యొక్క ప్రయత్నాలు ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. ఉదాహరణకి మనం సైన్స్ రంగంలో, టెక్నాలజీ రంగంలో ఎవరైతే కృషి చేస్తున్నారో వాళ్ళ ఆలోచనలు అభివృద్ధినిచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళ యొక్క ప్రణాళికలన్నీ కూడా అనుకూలంగా తయారవుతాయి అన్నమాట. అలాగే మనకి వైద్యులు ఉంటారు, లాయర్లు ఉంటారు. వీళ్ళు తమ వృత్తులలో రాణించేటువంటి అవకాశం కూడా ఉంది. గౌరవం పొందేటువంటి అవకాశం కూడా ఉంది. అంటే గుర్తింపును పొందుతారనమాట. దానికి కూడా అవకాశం ఉంది. ఇక ముఖ్యంగా విద్యార్థులు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఉదయకాలం శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపం చేసుకుంటుంటే వాళ్ళకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది, పరీక్షలు బాగా రాయగలుగుతారు. అలాగే తల్లిదండ్రులు కూడా పరీక్షలు రాసేటువంటి సమయంలో పిల్లల కోసం శ్రీ హయగ్రీవాయ నమః అనే జపం చేయడం ద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. ఆ కేతు యొక్క స్థితి అష్టమంలో ఉన్నందువల్ల మందులు వేసుకోవడానికి బద్దకించే లక్షణం కనిపిస్తుంది. మందులు వద్దులే అనిపించేటువంటి లక్షణం కూడా ఉంటుంది. అలా వైద్యాన్ని అశ్రద్ధ చేయకుండా ఆత్మీయుల యొక్క ప్రేరేపణతో వైద్యం చేయించుకోవడం, మందులు వేసుకుంటూ ఉండడం, అశ్రద్ధ లేకుండా ఉండడం చాలా అవసరం. మనకు ఈ క్రీం అచ్యుతానంత గోవింద, వం క్రీం అచ్యుతానంత గోవింద అనే నామాన్ని జపించుకోవడం ద్వారా వైద్యాన్ని కూడా సద్వినియోగం చేసుకునే అవకాశం ఉంది. మనకు ద్వితీయ స్థానంలో రాహు యొక్క సంచారం ఉంది. దాని ద్వారా ఏమవుతుంటుందంటే తొందరపడి మాట్లాడడం ద్వారా అపార్థాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. అందువలన తొందరపాటు లేకుండా వ్యవహరించాల్సిన అవసరం చాలా ఉంది. వీరికి సోదర సహకారం, సేవక జన సహకారం, అలాగే మొదటి 15 రోజుల్లో ప్రభుత్వ అధికారుల యొక్క సహకారం కూడా లభించేటువంటి అవకాశం ఉంది. దాన్ని మనం సద్వినియోగం చేసుకోవచ్చు. తద్వారా వ్యక్తులకు మేలు జరుగుతుంది. అయితే సోదర సహకారము, సేవక జన సహకారము నెలంతా కొనసాగుతుంది. కానీ ఈ ప్రభుత్వ అధికారుల సహకారం మాత్రం మొదటి 15 రోజుల్లోనే జరుగుతుంది. కాబట్టి ఆ సమయంలోనే ఆ ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యకలాపాలను పూర్తి చేసుకోవడం మేలు చేస్తుంది. వీరికి ఉపాసన చేసేటప్పుడు లక్ష్మీనారాయణను ఉపాసన చేయడం ద్వారా ఎక్కువ మంచి జరుగుతుంది. శుక్రవారం రోజున మనం లక్ష్మీ అష్టోత్తరనామ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం, కనకదారాస్తవం పారాయణ చేసుకోవడం, అలాగనే లక్ష్మీనారాయణులకి మారేడు దళాలతో పూజ చేయడం, ఇవి సంపదను వృద్ధి చేసేటువంటి లక్షణాలు. ముఖ్యంగా వ్యాపారస్తులు వ్యాపారం అసలు ఎందుకు చేయాలి అంటే ప్రజల యొక్క అవసరాలు తీర్చడం అనేది లక్ష్యంగా చేయాలి. అప్పుడు వీళ్ళ సంపద వీళ్ళకి వృద్ధి చెందుతుంది. అలా కాకుండా లాభం కోసం చేద్దాము అనుకుంటే మాత్రం ఇతరులు వీళ్ళని ప్రలోభపెట్టి నష్టపరిచేటువంటి అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. అంతేకాకుండా ఆర్థిక విషయాలు వృద్ధి చెందడం కోసం దానం అనేటువంటిది బాగా అలవాటు చేసుకోవాలి. నిత్యము కూడా దానం చేస్తుండాలి. అందువలన మనం సంతాన స్థానం ఒకటి కొంత వైరుధ్యంతో కూడి ఉంది. ఎందుకంటే ఎక్కువ ఖర్చులు చేయించేటువంటి లక్షణం కలిగి ఉంది. అందువలన సంతానము అభివృద్ధిలోకి రావడానికి, అనుకూలంగా ఉండడానికి తప్పనిసరిగా ప్రతిరోజు ఆలయాల్లో ఏదో ఒక ఆలయం పెరుగు దానం చేయాలి. తద్వారా పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు, తమకు సానుకూలంగా కూడా వ్యవహరిస్తారు. అలాగే దానం చేయని రోజు దుర్దినమవుతుంది. కాబట్టి మానసిక ప్రశాంతి లభించడం కోసం ప్రతిరోజు 2 గుప్పిళ్ళు బియ్యం కూడా ఒక కలశంలో వేసి, దక్షిణ కూడా వేసి, ఆ తర్వాత ఇంకో కలశంలో శనగలు వేసి, దక్షిణ వేసి, ఈ రెండింటిని వారానికో 10 రోజులకో ఒకసారి ఆలయాల్లో సమర్పిస్తున్నట్లయితే అక్కడ ప్రసాదంగా వినియోగిస్తారు. నిత్యాన్నదానం అవుతుంది. విశేషించి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఆలోచన విధానాన్ని కూడా సవరిస్తుంది. కాబట్టి అభివృద్ధికి అవకాశాలు పెరుగుతాయి. గురుగారు, మకర రాశి గురించి చాలా చక్కటి విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారుగా బ్రహ్మశ్రీ డాక్టర్ సివిబి సుబ్రహ్మణ్యం గారు మీ రాశి గురించి ఎంత చక్కగా వివరించారో. మీ రాశి ఫలాల వీడియోస్ మిస్ అయి ఉంటే మా ప్లేలిస్ట్లో ఉంటుంది, చూడండి.
ఏప్రిల్ నెలలో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో గురువుగారు చాలా చక్కగా వివరించారు. మీకేమైనా సందేహాలుంటే కమెంట్ బాక్స్‌లో కమెంట్ చేయండి. అలాగే మా ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.